నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. మహిళలను ఎక్కువగా వేధించే జబ్బుల్లో ఆస్టియోపోరోసిస్ ఒకటి. ఎముకల్లో కాల్షియం మోతాదు తక్కువ కావడమే ఈ జబ్బు తెచ్చే సమస్య. మన ఎముకల్లో పారాథైరాయిడ్ హార్మోన్ రిసెప్టర్స్ ఉంటాయి. ఇవి మనం ఆహారం ద్వారా తీసుకున్న కాల్షియంను గ్రహించి ఎముకలకు అందిస్తాయి. కాల్షియం ఎముకలు దృఢంగా పెరగడానికి తోడ్పడుతుంది. వయసు రీత్యా ఈ రిసెప్టర్స్ సంఖ్య తగ్గిపోతుంది. దాంతో ఎముకలకు తగినంత కాల్షియం అందదు. మహిళల్లో మరీ ముఖ్యంగా మెనోపాజ్ దాటిన వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది. వయసు పైబడిన స్త్రీలలో వచ్చే ఈ సమస్య గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎవరైనా వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించకపోతే దాని ప్రభావం వృద్ధాప్యంలో కనబడుతుంది. అలాంటిదే ఆస్టియోపోరోసిస్. దీని వలన తుంటి దగ్గర ఫ్రాక్చర్లు అవుతాయి. ఒక్క భారతదేశంలోనే సుమారు 6 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇందుకు తోడుగా 1,00,000 మంది వరకు తుంటి ఫ్రాక్చర్లకు గురవుతున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ దాటిన మహిళల్లో తుంటి, వెన్నెముక, మణికట్టు ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి. ఎదిగే కణజాలంతో మన ఎముకలు తయారవుతాయి. ఎముక వెలుపలి గోడ గట్టిగా ఉన్నా అది స్పాంజ్ లాంటి పదార్థాన్ని చుట్టి ఉంటుంది. అది బలహీన పడటమే ఆస్టియోపోరోసిస్. అలా ఎముక లోపల బలహీన పడుతూ డొల్లగా మారుతుంది. అయితే ఈ వ్యాధికి మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ లేమికి ప్రత్యక్షంగా సంబంధం ఉంది. మెనోపాజ్ ముందుగా వచ్చినప్పుడు అంటే 45 ఏళ్లలోపు వస్తే ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఋతుచక్రంలో ఒడిదుడుకులు సైతం బోన్ మాస్ తగ్గటానికి దారితీయవచ్చు. ఈ వ్యాధిని సైలెంట్ డిజీజ్ లేదా నిశ్శబ్ద వ్యాధి అంటారు. ఎందుకంటే మొదట్లో బోన్ లాస్ లక్షణాలు కనబడవు. ఎవరూ తమ ఎముకలు బలహీనపడ్డాయన్న విషయాన్ని గుర్తించలేరు. మరికొందరిలో ఎత్తుతగ్గులున్నట్లు, వెన్నునొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు, వెన్నుముక్క వంగినట్టు తయారై మనిషి కూడా వంగి నడవాల్సి వచ్చినప్పుడు మాత్రమే లక్షణాల ఆధారంగా ఆస్టియోపోరోసిస్ అని అనుమానిస్తారు. ఇది 50 ఏళ్ల పైబడ్డ మహిళల్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎముకలు డొల్లబారడం లేదా పల్చన పడడంని ఆస్టియోపోరోసిస్ అని మనం అంటాము. సో ఇది సైలెంట్ కిల్లర్ అనమాట. సో ఇది పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో మనం ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీన్ని పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అని మనం అంటాం. అలా కాకుండా ఒక ఏజ్ దాటిన తర్వాత ఈ ఎముకలు పల్చబడ్డాన్ని సెనైల్ ఆస్టియోపోరోసిస్ అని మనం అంటాం. ఈ ఉమెన్లోనే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లోనే ఎందుకు ఇది ఆస్టియోపోరోసిస్ అనేది సాధారణంగా మొదలవుతుంది అంటే, మెనోపాజ్కి పూర్వం ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఈ బోన్కి ఒక ప్రొటెక్షన్ ఇచ్చే హార్మోన్ లాగా పనిచేస్తుంది. ఒకసారి మెనోపాజ్ దశ దాటిన తర్వాత ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పనితీరు తగ్గుతూ ఉండడం వల్ల ఈ ఎముకలకి ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల ఎముకలు పలచబడతా ఉంటాయి. దీన్ని మనం పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అని మనం అంటాం. ఎర్లీ స్టేజ్లో అయితే ఆస్టియోపోరోసిస్లో లక్షణాలు అనేవి ఏమీ ఉండవు. సో ఇది అశ్రద్ధ చేస్తే కనుక ఈ ఉమెన్లో కొద్దిగా నడుస్తున్నా కొద్దిగా కుంగి నడవడము లేదా బ్యాక్ పెయిన్ రావడము, దాని తర్వాత సడన్గా ఫ్రాక్చర్స్ రావడము, అంటే దీన్ని ఫ్రెజైల్ ఫ్రాక్చర్స్ అంటాం. సో వెన్నుపూసలో కానివ్వండి లేదా చిన్న దెబ్బ తగిలినా కూడా మణికట్టులో కానివ్వండి లేదా తుంటిలో కానివ్వండి ఎముకలు పలచబడడం వల్ల ఫ్రాక్చర్స్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇంకా వేరే కారణాలు వచ్చేసి విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళలో కానివ్వండి లేదా కాల్షియం లోపం ఉన్న వాళ్ళలో కానివ్వండి లేదా డైట్ సరిగ్గా తీసుకొని వాళ్ళల్లో కూడా ఈ ఎముకల్లో కొద్దిగా సాంద్రత లోపించి ఈ ఎముకల్లో కొద్దిగా ఈ రిజార్ప్షన్ అంటాం. సో ఈ బోన్ రిజార్ప్షన్ అంటే ఎముకలు పలచబడడం వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఇంకా అరుదుగా ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు 3 నెలలు బెడ్ రెస్ట్ లేదా 6 నెలలు బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళల్లో కూడా కదలిక లేకపోవడం వల్ల కూడా వాళ్ళల్లో కూడా ఈ ఆస్టియోపోరోసిస్ కూడా వస్తుంది. కాకపోతే ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఏదైతే పార్ట్ కదలకుండా ఉంచామో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ పాదంలో కానివ్వండి మడంలో కానివ్వండి ఉంటే ఆ పాదం కదల్చకుండా ఉండడం వల్ల అక్కడ రీజనల్గా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. కొందరిలో ఎముకల నొప్పులుంటాయి. చాలా వరకు వాళ్ళెప్పుడో ఒకసారి హఠాత్తుగా కింద పడితే తప్ప బయటపడదు. ఎముకలు బలహీనంగా ఉండటం చేత సులువుగా విరిగిపోతాయి. ఇలాంటప్పుడు తుంటి ఎముకలే కాకుండా మణికట్టు, వెన్నుముక్కలో కూడా ఫ్రాక్చర్ కావచ్చు. వెన్నుముక్కలో ఫ్రాక్చర్ అయితే మరింత హానికరం. కాళ్ళు చేతులు నొప్పి, తిమ్మిర్లెక్కడం, నడవలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలను బట్టి అనుమానం వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదిస్తే బోన్ మినరల్ డెన్సిటీ లేదా BMD పరీక్ష చేయిస్తారు. ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే రకరకాల మందులతో పాటు విటమిన్ C, D సప్లిమెంట్స్ కూడా తీసుకోవాల్సిందిగా డాక్టర్ సిఫారు చేస్తారు.
కొన్నిసార్లు హార్మోన్ థెరపీ కూడా అవసరం కావచ్చు. నిజానికి ఈస్ట్రోజన్ థెరపీ వలన ఎముకల క్షీణతను బాగా అరికట్టే అవకాశం ఉంటుంది. అయితే అది ఇతర సమస్యలకు దారి తీయబోదని నిర్ధారించుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయంగా కూడా రకరకాల మందులున్నాయి. ఎముకల పటిష్టతకు పనికొచ్చే ఆ మందులను డాక్టర్లు సిఫార్సు చేయవచ్చు. ఈ నిర్ధారణ వచ్చేసి పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ రెగ్యులర్గా వాళ్ళు డెక్సా స్కాన్, ఇది బోన్ మినరల్ డెన్సిటీ స్కాన్ అని మనకు ఉంటుంది. సో ఈ స్కాన్ మనకి సెంట్రల్ డెక్సా లేదా పెరిఫరల్ డెక్సా స్కాన్ అని ఉంటుంది. సో సెంట్రల్ డెక్సా అంటే నడుముకి ఇంకా 2 తుంట్లకు కలిపి ఈ స్కాన్ చేస్తే కనుక ఈ ఎముకల్లో సాంద్రత మనకి తెలుస్తుంది. సో -2.5 కంటే తక్కువ కానీ ఈ స్కాన్ రిపోర్ట్ వస్తే కనుక ఆస్టియోపోరోసిస్ ఖచ్చితంగా ఉన్నట్టు లెక్క. అదే -1 నుంచి -2.5 కనుక ఈ స్కోర్ ఉంటే కనుక దీన్ని ఆస్టియోపీనియా అని మనం అంటాం. సో ఈ ఆస్టియోపీనియా ఉంటే కనుక మాత్రం ముందే మనం జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్టియోపోరోసిస్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. చికిత్స వచ్చేసి దీనికి ఆస్టియోపోరోసిస్లో కూడా టైప్స్ ఉంటాయి. అదే సివియర్ ఆస్టియోపోరోసిసా, మైల్డా, మోడరేటా అనేది. ఈ ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ కూడా సంవత్సరానికి ఇచ్చే ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో దీని బిస్ఫాస్ఫోనేట్ ఇంజెక్షన్స్ అని మనం అంటాం. సో ఇది ఎముకలు కరిగిపోకుండా చేసే ఇంజెక్షన్ బిస్ఫాస్ఫోనేట్స్. అలా కాకుండా కొత్త ఎముక డిపాజిట్ అయ్యేదానికి టెరిపారటైడ్ అంటే ఇది లో పారాథైరాయిడ్ హార్మోన్ ఇంజెక్షన్స్, ఇది రోజు చేసుకోవాలి. 12 నుంచి 18 నెలల ఇంజెక్షన్స్. ఇంకా నేజల్ స్ప్రేస్ అని ఉన్నాయి. ఇప్పుడు అది రోజు ఒక పఫ్ ఈ ముక్కులోకి ఒక నాస్ట్రిల్లో, ఒక రోజు ఒక నాస్ట్రిల్లో, ఇంకో రోజు ఒక నాస్ట్రిల్లో 200 ఇంటర్నేషనల్ యూనిట్స్. దీన్ని క్యాల్సిటోనిన్ నేజల్ స్ప్రేస్, ఇవి కూడా అందుబాటులోకి ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా 6 నెలలకి ఒక చిన్న ఇంజెక్షన్ డెనిసుమాబ్ అనే ఇంజెక్షన్ కూడా అందుబాటులో ఉంది. దీంతోపాటు విటమిన్ డి ఇంకా కాల్షియం కూడా రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా ఈ ఆస్టియోపోరోసిస్ని మనం ట్రీట్ చేయవచ్చు. ఈ కాల్షియం సప్లిమెంట్స్ మాత్రం 1 గ్రామ్ పర్ డే మినిమం డైలీ ఈ సప్లిమెంట్స్ మాత్రం క్రమం తప్పకుండా తీసుకోవాలి. కండరాలు గట్టిపడడానికి, బరువు భరించగలిగే శక్తి పెరగటానికి కొన్ని తేలికపాటి వ్యాయామాలు చాలా అవసరం. మామూలు నడక, మెట్లెక్కటం, తేలికపాటి పరుగు లాంటి వ్యాయామాలు మంచివి. వీటి వలన ఎముకలు కొంత గట్టిపడతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటంతో పాటు అర్ధగంట పాటు వ్యాయామం చేయటం చాలా మంచిది. కొంతమంది స్త్రీలకు పాలు పడకపోవచ్చు. అలాంటి వారిలో కాల్షియం తక్కువగా ఉండే ప్రమాదం ఉంది. అలాంటి వారు పెరుగు, జున్ను లాంటివి తినొచ్చు. ఆకుకూరలు, చేపలు, ఆరెంజ్ జ్యూస్ లాంటి వాటిలో కాల్షియం ఉంటుంది. ఏమైనా డాక్టర్ సలహా మేరకు నడుచుకోవటం మంచిది. ఎక్కువ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. సో ఈ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ అయినా లేదా జాగ్రత్త రాకుండా మనం 5 ఏళ్ళకి ఒకసారి డెక్సా స్కాన్ తీసుకోవడం ద్వారా మనం ఈ ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా నిర్ధారణ చేసుకుని తగు చికిత్స తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. సో ఆ వ్యాయామాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అని అంటాం. అంటే ఈ బోన్స్ మీద కొద్దిగా ఇంపాక్ట్ పడే ఎక్సర్సైజెస్, యోగా, స్విమ్మింగ్, ఏరోబిక్స్, క్రమం తప్పకుండా వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, స్కిప్పింగ్, ఇవన్నీ ఎక్సర్సైజెస్ చేస్తే కనుక చిన్న బరువులు లేపడము, దీన్ని వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అని అంటాము. సో ఈ ఎక్సర్సైజులు చేసుకొని ఇంకా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటే కనుక కొత్త బోన్ ఫార్మేషన్ వచ్చేదానికి ఈ ఎక్సర్సైజెస్ దోహదపడతాయి. ఇంకా మెయిన్ వచ్చేసి డైట్. రోజు 2 గ్లాసులు పాలు, ఈ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ ఎస్పెషలీ 2 గ్లాసులు పాలు, ఎగ్, నాన్ వెజ్, దాంట్లో ఫిష్, పల్సెస్, సీరియల్స్, ఆకుకూరలు, ఇంకా ముఖ్యంగా సన్లైట్ ఎక్స్పోజర్, కనీసం అరగంట నుంచి గంట సేపు ఎండలో కూర్చోవడము, ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు తీసుకోకూడని పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆల్కహాల్, మద్యంకి దూరంగా ఉండాలి. స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు మానేయాలి. కాఫీ కూడా మ్యాక్సిమం 2 to 3 టైమ్స్కి లిమిట్ చేయాలి. 6 సార్లు 7 సార్లు తాగడం వల్ల కూడా ఈ ఎముకలు పలచబడి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఎముకలు గుల్లబారడం లేదా ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి మధ్య వయసు వారిలోనూ ఈ మధ్య ఎక్కువగా కనబడుతోంది. అందులోనూ మెనోపాజ్ దాటిన మహిళల్లో తుంటి, వెన్నెముక, మణికట్టు ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి కారణంగా వ్యక్తి వేరే ఆధారం లేకుండా తనంతట తాను నడిచే శక్తిని కోల్పోతారు. కాన్పు నొప్పులను ప్రేరేపించటం అంటే గర్భిణికి నిజమైన సహజమైన నొప్పులు మొదలు కాకముందే గర్భాశయాన్ని సంకోచానికి ప్రేరేపించడం ద్వారా నొప్పులు వచ్చేలా చేయటం. అలా చేయటం వలన నార్మల్ డెలివరీకి అవకాశం ఉంటుంది. సిజేరియన్ వరకు వెళ్లకుండా ఉండటానికి ఈ విధానం అవలంబిస్తూ ఉంటారు.
కాన్పుకు గడువు తేదీ ముగిసిన 2 వారాలైనా సహజమైన నొప్పులు రాకపోతే అప్పుడు ఈ కోణంలో ఆలోచించాలి. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, లావణ్య ఇలా అడుగుతున్నారు. నా వయసు 56 సంవత్సరాలు. నాకు ఋతుక్రమం ఆగిపోయి కూడా 5 ఏళ్ళు అవుతోంది. కానీ ఈ మధ్య మూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు కొద్దిగా రక్తస్రావం కనిపిస్తోంది. నాకు చాలా భయమేస్తోంది. నా ఫ్రెండ్ ఒక ఆమెతో చెప్తే వెంటనే డాక్టర్ని కలవమంది. అసలు నాది సమస్యనంటారా? ఏం చేయమంటారో సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. లావణ్య గారు, మీకు 56 ఇయర్స్ అంటున్నారు. ఈ వయస్సులో 56 ఇయర్స్ వయస్సులో ఎప్పుడైతే ఒకసారి పీరియడ్స్ కంప్లీట్గా మీకు ఆగిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనిపించిందంటే ఇది ఖచ్చితంగా మనం అబ్నార్మల్ బ్లీడింగ్ కిందనే మనం కన్సిడర్ చేసి మనం ఎవాల్యుయేట్ చేయటం అనేది చాలా ముఖ్యమైనదండి. ఇదేముంది, కొంచెమే కనిపించింది, ఒక్కరోజే కనిపించింది, లేదా ఒక పూటే వచ్చింది, మెడిసిన్స్తో వాడదాము, మళ్ళీ వచ్చినప్పుడు చెక్ చేద్దాము అని చాలామంది డిలే చేస్తూ ఉంటారు. సో ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయ్యేది ఓల్డ్ ఏజ్లోనేనండి. యంగ్గా ఉన్నప్పుడు మనకి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఏ మాత్రం బ్లీడింగ్ ఒకసారి పీరియడ్స్ కంప్లీట్గా 1 ఇయర్ ఆగిపోయిన తర్వాత వచ్చే ఏ బ్లీడింగ్నైనా కూడా మనం డాక్టర్ ద్వారా చెకప్ చేయించుకుని మీరు చేసుకోవాల్సింది ముఖ్యంగా ప్యాప్స్మియర్ టెస్ట్, దాన్ని ఎల్బిసి అంటాము. సో ప్యాప్స్మియర్ టెస్ట్ డాక్టర్ ద్వారా ఇంటర్నల్ చెకప్ చేయించుకుని ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవటం, అదేవిధంగా స్కాన్ చేసుకుని లోపల గర్భాశయం ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, గర్భాశయం లోపల ఉన్న మెన్సెస్ లేయర్ పొర అనేది ఎంత పెరిగింది అనేది మనం సమగ్రంగా మొత్తం కూడా ఎవాల్యుయేట్ చేసుకుని చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇలా కనుక చేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి ఇది గర్భాశయ ద్వారం కానీ లేదా గర్భాశయంలో కానీ క్యాన్సర్ కూడా ఉండే ప్రమాదం ఉంటుంది. సో ఇది నెగ్లెక్ట్ చేయకుండా మీరు వెంటనే డాక్టర్ని కలిసి దీన్ని సంబంధించిన పరీక్షలు అనేది చేయించుకోవటం ఇంపార్టెంట్. డాక్టర్ గారు, అంశిక ఇలా అడుగుతున్నారు. నాకు పెళ్ళయి 2 ఏళ్ళైంది. ఇప్పుడు మేము పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నాము. అయితే నేను గర్భం దాల్చడానికి ముందు ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి? నేను ఏ జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా కన్సీవ్ అవుతాను? అలాగే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అంశిక గారు, ఒకటి, మీ వెయిట్ ఐడియల్ వెయిట్ ఉందా లేదా, ఎక్కువ బరువు ఉన్నారా లేదా ఉండాల్సిన కన్నా చాలా తక్కువ బరువు ఉన్నారా చూసుకోవడం. అదేవిధంగా రొటీన్ బ్లడ్ టెస్ట్, ఈ హిమోగ్లోబిన్ శాతం అనేది తక్కువ ఉందా నార్మల్గా ఉందా చూసుకోవడం. అది తక్కువ ఉంటే కనుక కరెక్ట్ చేసుకోవటం అనేది. ఈ మధ్య కాలంలో చాలా తరచుగా ఎక్కువగా మనం చూస్తున్నది థైరాయిడ్ ప్రాబ్లమ్స్. సో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా B12 ఎట్లా ఉంది, మీ వైటమిన్ డి టెస్ట్ ఎట్లా ఉంది. సో ఇట్లాంటి రొటీన్ మన బాడీలో ఏమన్నా డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా హిమోగ్లోబిన్ తక్కువ ఉందా, షుగర్ ఏమన్నా ఎక్కువ ఉందా, షుగర్ లెవెల్స్, ఇవన్నీ కూడా రెగ్యులర్ నార్మల్ హెల్త్ చెకప్ అనేది చేసుకోవడం వలన ఇవన్నీ మనకి తెలిసే అవకాశం ఉంది. సో ఇవన్నీ తెలుసుకుంటూ అదేవిధంగా ప్రీనేటల్ వైటమిన్స్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందు నుంచే మనం ఫోలిక్ యాసిడ్ అనేది కంపల్సరీగా వేసుకుంటే మనకి మంచిది. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పటి నుంచి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది వేసుకోవటం ఎంతో ముఖ్యమైనది. సో యూజువల్గా మీరు పీరియడ్స్ స్టార్ట్ అయిన డే, మీకు రెగ్యులర్ పీరియడ్స్ కనుక వస్తూ ఉంటే మీ పీరియడ్స్ స్టార్ట్ అయిన డే 1 కింద కన్సిడర్ చేస్తామండి. ఆ రోజు నుంచి చూసుకుంటే కనుక ఫస్ట్ 8 to 9 డేస్ అనేది ప్రెగ్నెన్సీకి అంత ఉపయోగంగా, అంటే ఎగ్ రిలీజ్ అనేది ఆ టైంలో జరగదు కాబట్టి అది ప్రెగ్నెన్సీ పరంగా అంత ఉపయోగంగా ఉండే రోజులు కాదు. అంటే పీరియడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్యాలెండర్లో మార్క్ చేసుకుని 10th డే నుంచి 20th డే వరకు కనుక ఈ టైంలో 1 in 2 డేస్ కనుక మీరు కలిసి ఉంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎందువలనంటే ఈ టైంలో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ టైంలో ఫ్రీక్వెంట్గా కలిసి ఉండటం అనేది ముఖ్యమైనది. ఎలాంటి వైద్యపరమైన చికిత్స అవసరం లేదనుకున్నప్పుడు కాన్పు జరగటానికి కాన్పు నొప్పులను ప్రేరేపిస్తారు. ఆసుపత్రి బాగా దూరంగా ఉన్నప్పుడు, త్వరగా కాన్పు కావటం అలవాటుగా ఉన్నప్పుడు కాన్పు అయ్యేలా నొప్పులను ప్రేరేపించటం సహజం. అలాంటి సందర్భాల్లో శిశువు వయసు కనీసం 39 వారాలున్నట్లు డాక్టర్ నిర్ధారించుకుంటారు. అప్పుడే తగిన నిర్ణయం తీసుకుంటారు.
అంతే తప్ప ఎవరికి వారు స్వయంగా నిర్ణయం తీసుకోకూడదు. పైగా ఇది అందరికీ పనికొచ్చే వ్యవహారం కూడా కాదు. డాక్టర్ గారు, వినీత ఇలా అడుగుతున్నారు. మా అమ్మగారి వయసు 51 సంవత్సరాలు. గత వారం రోజుల నుంచి ఆవిడికి పొత్తి కడుపులో బాగా నొప్పొస్తోంది. ఆమెకి థైరాయిడ్ ఇంకా బీపీ సమస్యలు కూడా ఉన్నాయి. డాక్టర్ని కలిస్తే బయాప్సీ చేయించమని చెప్పారు. బయాప్సీ రిపోర్ట్ చూసిన తర్వాత డిఎన్సీ టెస్ట్ చేయించమని అంటున్నారు. బయాప్సీ రిపోర్ట్లో ఏదైనా తేడా ఉంటే డిఎన్సీ చేయించమంటారా? డిఎన్సీ టెస్ట్లో ఏం తెలుస్తుంది? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. వినీత గారు, 51 సంవత్సరాలకు కూడా పీరియడ్స్ వస్తూ అంటే ఎక్కువ రక్తస్రావం అవుతూ పొత్తి కడుపులో నొప్పి వస్తుంటే డెఫినెట్గా మనం చేయాల్సింది ఫస్ట్ పరీక్ష ఎండోమెట్రియల్ బయాప్సీ. ఎండోమెట్రియల్ బయాప్సీ అంటే ఆఫీస్ ప్రొసీజర్ లాగా మనం ఓపీలోనే చేసుకోవచ్చు, లోకల్ ఎనెస్థీషియాలో మనం చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఎండోమెట్రియల్ బయాప్సీ చేసినప్పుడు మనకి ఎండోమెట్రియం అంటే యూట్రస్ గర్భాశయం లోపలి పొరలోంచి ఒక ముక్క తీసేసి పరీక్షకి పంపిస్తాం. ఆ పరీక్ష ద్వారా మనకి ఒక్కొక్కసారి ముక్క ఇన్సఫిషియంట్ అంటారు. అంటే పెథాలజిస్ట్ ఎవరైతే చూసారో వాళ్ళు ఆ ముక్కలో పరీక్ష నిర్ధారణ ఏమీ చేయలేకపోతున్నాం అనే సమస్య చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనము డిఎన్సీ అనే ప్రొసీజర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. డిఎన్సీ అంటే 2 రకాలుగా ఉంటుందండి. ఈ రోజుల్లో మనము ఎక్కువగా చేసేది హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ డిఎన్సీ. అంటే గర్భాశయ ద్వారంలోకి కెమెరా ద్వారా మనం లోపల లైట్ వేసి గర్భాశయం గోడలన్నీ చూసేసి గర్భాశయంలో ఉన్న లేయర్ ఎండోమెట్రియం ఎలా ఉంది అని చూసేసి మనకి ఏమైనా సస్పిషన్ ఉంటే ఆ ఏరియాలోంచి మనము ముక్క తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం డైరెక్ట్ విజన్లో చూసామో అప్పుడు ఎక్కువ కూడా మనం బయాప్సీ తీసుకోవచ్చు. అండ్ సస్పిషన్ కూడా మనకి ఇంకేమైనా ఇతరత్ర 4 గోడలు గర్భసంచి 4 గోడలు కూడా మనం ఎగ్జామిన్ చేయొచ్చు అనమాట. ఇది షార్ట్ ఎనెస్థీషియాలో చేయడం అనేది జరుగుతుంటుంది. ఎప్పుడైతే ముక్క తీసి పంపించామో ఆ ముక్కని మనము పెథాలజిస్ట్ ద్వారా ఇందులో ఏమైనా క్యాన్సర్ సెల్స్ వస్తున్నాయా, ప్రీ మాలిగ్నెంట్ అంటే దాని క్యాన్సర్ సెల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉందా, ప్రీ మాలిగ్నెంట్ కండిషన్ ఏమైనా ఉందా అన్నది కూడా వీళ్ళు పెథాలజిస్ట్ నిర్ధారించడం అవుతుంది. సో ఇవన్నీ చేసుకున్నాక పేషెంట్ కండిషన్ బట్టి పొత్తి కడుపు నొప్పి ఎందుకు వస్తుంది అన్నది మనం ఒక నిర్ధారణకి రావచ్చు. దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. డాక్టర్ గారు, నరేష్ ఇలా అడుగుతున్నారు. నా వయసు 30 సంవత్సరాలు, నా భార్య వయసు 27 సంవత్సరాలు. మాకు 2 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. మేమిప్పుడు పిల్లల్ని కనడానికి ప్లాన్ చేసుకుంటున్నాము. మాకు కమల పిల్లలు కావాలని కోరికగా ఉంది. మా ఇద్దరి ఫ్యామిలీస్లో ఎవరికీ ట్విన్స్ లేరు. మరి మేము ట్విన్స్కి జన్మనిచ్చే అవకాశం ఉంటుందా? ఏదైనా ప్రొసీజర్ కానీ మెడిసిన్ కానీ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. నరేష్ గారు, మీరు అన్నట్టు వంశపారంపర్యంగా ట్విన్స్ కనుక హిస్టరీ ఉంటే అటువంటి వాళ్ళకి ట్విన్స్ పుట్టే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా పాలిచ్చే తల్లులలో కూడా మళ్ళా గర్భం ధరిస్తే అలాంటి వాళ్ళల్లో కూడా ట్విన్స్ పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఫస్ట్ టైమే కాబట్టి మీరు ఎటువంటి దీనికి తీసుకోవాలని అడుగుతున్నారు కాబట్టి దాని గురించి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటంటే పాల ప్రోడక్ట్స్ అంటే వెన్న, చీజ్ ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల, అలానే ఆవు పాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే డైరీ ప్రోడక్ట్స్లో కనుక ఇన్సులిన్ అనే ద్రవ పదార్థం వల్ల ట్విన్స్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉందని నిర్ధారించడం అయింది. అలానే మన ట్విన్స్ ఉన్నప్పుడు మనకు ఒకటి ఎగ్ ఫర్టిలైజ్ అయ్యి 2గా విడిపోతే ఐడెంటికల్ ట్విన్స్ లాగా వస్తారు. అలానే ఒక ఎగ్ నుంచి 2 ఎగ్స్ అండాలు కనుక విడుదలవుతే 2 స్పర్మ్స్ ఫర్టిలైజ్ చేస్తే అది కూడా ట్విన్స్ అనే అంటూ ఉంటాం. అలా కాకుండా మనకు ఒక్కొక్కసారి కొన్ని మందులు అంటే అండోత్పత్తికి కొన్ని మందులు అన్నవి వాడుతూ ఉంటాం. అలాంటి మందుల్లో మనం క్లోమిఫెన్ సిట్రేట్ అని చెప్పచ్చు, గొండోట్రోఫిన్ ఇంజెక్షన్స్ అని చెప్పచ్చు. అటువంటి మందులు వాడినప్పుడు కూడా ఎక్కువగా అండాలు విడుదలయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. అలా కాకుండా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటాం. అందులో కూడా నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అన్నది మనం లోపల గర్భసంచి లోపల పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి 2 కానీ 3 కానీ అటువంటి మహిళల్లో కూడా ట్విన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే బాడీ మాస్ ఇండెక్స్, బరువు అన్నది సరిగ్గా ఉండాలి. హైట్ తగ్గ వెయిట్ ఉండాలి. తక్కువ వెయిట్ ఉన్నా కూడా బాడీ మాస్ ఇండెక్స్ అంటాము. సో అధిక బరువు కొద్దిగా ఉంటే కనుక ఇలాంటి వాళ్ళల్లో కూడా కమల పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. ప్రకృతి సహజంగా జరిగిపోయే పురిటి నొప్పులు, కాన్పుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకపోవటమే ఉత్తమం. కృత్రిమంగా నొప్పులు తెప్పించే ప్రయత్నాలు చేయకుండా సాధ్యమైనంత వరకు సహజంగా జరిగేలా చూడాలి.
తల్లి బిడ్డల పరిస్థితులన్నీ బాగుంటే నెలలు పూర్తిగా నిండి గడువు తేదీ దాటినా కూడా కృత్రిమంగా నొప్పులు తెప్పించాల్సిన అవసరం ఏమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా మనం సహజ కాన్పు కోసమే ప్రయత్నించాలి అన్న దృఢ సంకల్పంతో విశ్వాసంతో ఉండాలి. ఇదే నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.